హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర టమాటా అండి. అది ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ బాండి పెట్టండి, మీకు తగినంత ఆయిల్ తీసుకోండి. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటే బాగుంటుంది, కూర టేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మేము చేసుకునేది ఒకటే కర్రీ, అందుకోసమని కొంచెం ఎక్కువే ఆయిల్ తీసుకున్నా. 2-3 కూరలు తినే పని అయితే అప్పుడు కొంచెం తక్కువ వాడుకోవాలి. ఈరోజైతే నేను ఇంట్లో ఒకటే కూర చేస్తానండి, అది టమాటా తోటకూర. ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసానండి. తాలింపు గింజలు వేసిన తర్వాత ఒక ఎండుమిర్చి, కరివేపాకు, బాగా తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. వెల్లుల్లి వేస్తే బాగుంటుంది ఆకుకూరలో. వెల్లుల్లి తింటే కూడా హెల్త్కి కూడా మంచిదన్నమాట. డైలీ వెల్లుల్లి అనేది కంపల్సరీ కూరల్లో తినాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను నేను. టమాటాలు కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం టమాటాలు కూడా కొంచెం మగ్గినాక కొంచెం నేను పచ్చిశనగపప్పు నానబెట్టి కొంచెం తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. మీకు కావాలంటే తీసుకోండి, లేదు అది లేకపోయినా అయినా చేసుకోవచ్చు. పప్పు వేస్తే మా పాప బాగా ఇష్టంగా తింటుందండి, అందుకోసమని వేసాను. మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూర వేసానండి. ఆకుకూర బాగా నీట్గా 3 టైమ్స్ కడిగి పెట్టుకోండి. కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. ఆకుకూర వేసాను. తర్వాత రాళ్ళ ఉప్పు వేసానండి. నేను ఎక్కువగా రాళ్ళ ఉప్పే వాడతాను, ఇది టేస్ట్ బాగుంటుంది. రాళ్ళ ఉప్పు వేసి బాగా కలబెట్టండి. ఆకుకూర కలబెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి కొంతసేపు. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఆ పప్పు అది ఉడకటానికి కొంచెం వాటర్ పడుతుంది, కొంచెం వాటర్ తీసుకోండి. ఇంకొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. అది కూర బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాము. మేము మా ఇంట్లో కారంలో అన్ని ధనియా పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి పట్టిస్తామండి. ఒకసారి సంవత్సరానికి ఒకసారి పట్టిస్తాము అన్నీ. ఇంకేం అవసరం లేదు, ఈ కారం వేసుకుంటే చాలు, మీకు అన్నీ వచ్చేస్తాయి. మేమైతే రెగ్యులర్గా ఈ కారమే వాడతాము కూరల్లోకి. ఈ కారం బాగా టేస్ట్ వస్తుంది కూరకి కూడా. అన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఉంటాయండి ఈ కారంలో. ఈ కారం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను. ఇప్పుడు బాగా కలిపెట్టి కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.